అలజడులు చేయాలి, కులాల్ని రెచ్చగొట్టాలి, మతాల్ని రెచ్చగొట్టాలి, రప్ప లేదంటే కన్ను గీసే రాత్రి వేసే అని మాట్లాడినటువంటి వ్యక్తులు ఏం చేయాలి వీళ్ళు? ఇవన్నీ కూడా మేము కౌంట్ అవుతున్నది, ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారం అవసరమైతే జ్యుడిషియల్ సపోర్ట్ తీసుకుని వెళ్తాం. జ్యుడిషియరీ కూడా కలిసి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కంట్రోల్ చేస్తాం, ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. ఇట్లాంటి ఎవరిని ఇప్పుడు బెదిరించాల్సిన అవసరం లేదు, చట్టాలు ఉన్నాయి మనకి. ఆయన ఇష్టం వచ్చినట్టు నోరుకి వచ్చినట్టు నా మీద మాట్లాడుతూ ఉన్నాడు. మా వాళ్ళని అందరూ మేము కంట్రోల్ చేస్తున్నాం. నిజంగా మా వాళ్ళని మేము వదిలితే ఒక్కళ్ళు ఉండరా, రోడ్ల మీద ఉండగలరా, లేకపోతే ఇళ్లలో ఉండగలరా? మనుషుల పశువుల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఎక్కడ సచ్చాడని మాట్లాడతాడు, ఏదో మాట్లాడతాడు. ఏంటి ఆ భాష? మేము మాట్లాడలేక, మా చేతకాక అతన్ని ప్రతిరోజు మా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాం. ఆగండి, వద్దు బాబు గారు, మనకు ఒక సిస్టమ్ ఉంది, మన పార్టీకి ఒక సిస్టమ్ ఉంది అని చెప్తా ఉన్నాం. కానీ ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి తన్నులు తినిపించుకుని ఏదో రోడ్ల మీద పడ్డ దేకాలనే కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు. మేము దీని మీద అవసరమైతే లీగల్గా కూడా వెళ్తాం, చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం.